హాయ్ గాయ్స్, ఈరోజు 2024లో రిలీజ్ అయిన తంగలన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ చేస్తే 1850 బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఉన్న సమయం అది. క్లెమెంట్ అనే బ్రిటిష్ కలెక్టర్ ఒక బంగారు కొండని కనిపెట్టాలని చాలా ట్రై చేస్తుంటాడు. దాని గురించి తెలుసుకోవడానికి ఒక సామంత రాజునో లేదా జమీందారునో ఎవరినో పిలిచి అడుగుతుంటాడు. దానికి అతను అసలు అక్కడ బంగారం లేదు, అక్కడికి వెళ్ళిన వాళ్ళని అడవి జాతి వాళ్ళు అసలు వదలరు, బంగారం ఉందని వెళ్ళిన వాళ్ళు చాలా మందిని వాళ్ళు చంపేశారని చెప్తాడు. అందుకే ఆ ప్లేస్ని బ్యాన్ చేశామని, సో ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ జమీందారు. అలా సీన్ కట్ చేస్తే వేపూర్ అనే విలేజ్ని చూపిస్తారు. ఆ విలేజ్లో అందరూ జమీన్ కింద బానిసలుగా వెట్టి చాకరీ చేస్తుంటారు. రకరకాల పన్నుల పేరుతో వాళ్ళ భూమిని జమీన్ లాక్కొని వాళ్ళ పొలాల్లోనే వాళ్ళని కూలీలుగా చేస్తాడు. జీతం కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. ఒక్క తంగలన్ మాత్రం జమీన్కి వ్యతిరేకంగా ఉంటాడు. తంగలన్ పూర్వీకులు సంపాదించిన భూమిని కూడా జమీన్ చాలా వరకు లాగేసుకొని ఉంటాడు. కానీ ప్రస్తుతం కొంత భూమి ఉండడంతో తంగలన్ డిపెండెంట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తంగలన్ వైఫ్ పేరు గంగమ్మ. వీళ్ళకు అశోక్ అనే కొడుకు కూడా ఉంటారు. అంతేకాకుండా 3 ఆడపిల్లలు కూడా ఉంటారు. పంట కోతకి రావడంతో అందరూ కోతకు వెళ్తారు. తంగలన్ కూడా తన కుటుంబంతో వెళ్ళి పంట అంతా కోసి రాత్రికి అక్కడే అందరూ కావాలి పడుకుంటారు. అప్పుడు పిల్లలు హారతి కథ చెప్పమని గోల చేయడంతో ఇక తంగలన్ హారతి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పబోయే కథ అనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ. తంగలన్ ఉన్న ఊరి నుంచి నదులు కొండలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు కొండ ఉంటుంది. దాని వెనుక పెన్నా నదిలో తంగలన్ యొక్క ముత్తాత కాలభూతుడు తన ట్రైబ్ మనుషులతో బంగారం జల్లడిస్తుంటాడు. ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచి వస్తున్న రాజు వాళ్ళందరూ బంగారాన్ని జల్లడిస్తున్నారని గమనించి వాళ్ళందరినీ బంధించమని 3 సైనికుల్ని పంపిస్తాడు. అయితే కాలభూతుడు ఆ 3ని లేపేస్తాడు. ఈసారి రాజు చాలా మందిని పంపుతాడు. కానీ కాలభూతుడు తన మనుషులతో వాళ్ళందరినీ చంపేసి రాజు దగ్గరికి వస్తాడు. తంగలన్ దగ్గర ఉన్న బంగారం అంతా మేలిమి బంగారం అని రాజుకు తెలిసి ఆ నదిలో పారుతున్న మిగిలిన బంగారం అంతా తనకు కావాలని అంటాడు. అప్పుడు తంగలన్ రాజుతో, రాజా, ఈ బంగారం ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు, ఎవరికి అవసరమో వాళ్ళు వెతికితేనే దొరుకుతుంది, అత్యాశతో వెతికితే వాళ్ళకి కొంచెం కూడా దొరకదని అంటాడు. రాజు ఆ మాటలేం పట్టించుకోకుండా నదిలో ఉన్న బంగారాన్ని జల్లించడానికి తన సైనికుల్ని పంపిస్తాడు. అయితే రాజు దగ్గర ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారి ఒక నెమలిని గమనించి దాని వెనక వెళ్ళగా అది బంగారపు కొండ దగ్గరికి వెళ్తాది. బంగారపు కొండను చూసిన పూజారి ఇంత బంగారం ఇక్కడ ఉందని ఆశ్చర్యపోతాడు. నదిలో సైనికులు ఎంత జల్లించినా సరే కాస్త బంగారం కూడా దొరకదు. ఆ టైంలో పూజారి అక్కడికి వచ్చి బంగారపు కొండ గురించి చెప్తాడు. అది బంగారపు రాయి అనుకోండి లేదా బంగారపు కొండ అనుకోండి, ఒక పెద్ద రాయి బంగారంతో నిండి ఉంటుందన్నమాట. అప్పుడు కాలభూతుడు రాజుతో, లో ఉన్న బంగారాన్ని మాత్రం మనం దక్కించుకోగలం, బంగారపు రాయి మన సొంతం కాదని అంటాడు. కానీ రాజు మాత్రం అత్యాశతో ఆ పెద్ద బంగారపు రాయిని తవ్వి బంగారాన్ని తీసుకురామని తన సైనికుల్ని పంపిస్తాడు. బంగారపు రాయి దగ్గరికి వెళ్ళిన సైనికులపై 100ల కొద్ది పాములు అటాక్ చేస్తాయి. చాలా మంది చనిపోతారు. ఒక పాము రాజు దగ్గరకు వచ్చి అతన్ని కాటేయబోతుంటే కాలభూతుడు దాన్ని పట్టుకొని చంపేస్తాడు. ఆ టైంలో ఆ పాము కాలభూతుడిని కాటేస్తుంది. బట్ కాలభూతుడికి మాత్రం ఏమీ కాదు. రాజు కూడా ఏంటి ఇతనికి ఏమీ కాలేదని షాక్ అవుతాడు. దీంతో షాక్ అయిన ఈ రాజు అసలు ఈ మాయలన్నిటికీ వెనక ఉన్నది ఎవరైనా రాజు కాలభూతుడిని అడుగుతాడు. అప్పుడు కాలభూతుడు క్లియర్గా చెప్తాడు అన్నమాట, ఈ బంగారం ఉండే ప్రదేశం అంతా నాగజాతికి చెందిన హారతి అనే మంత్రగత్తదే. ఆమెను మీరేం చేయలేరు. ఈ భూమి అంతా తనదే, ఈ బంగారం కూడా తనదే. సో మీరు బతికుండాలంటే మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కాలభూతుడు తన మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ రాజు బంగారం కోసం మళ్ళీ తన సైన్యాన్ని పంపిస్తాడు. ఇక నాగజాతి వాళ్ళే డైరెక్ట్ గా అటాక్ చేసి సైన్యం మొత్తాన్ని చంపేస్తారు. రాజు అండ్ కొంతమంది సైనికులు మాత్రం ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తారు. రాజు కాలభూతుడితో, ఆ హారతిని అరికట్టే వాళ్ళే లేరా, ఏం జరిగినా సరే నాకు ఆ బంగారం కావాలని అంటాడు. దానికి కాలభూతుడు, నేను ఆ హారతిని అడ్డుకుంటా, దానికి బదులుగా మమ్మల్ని తక్కువ వాళ్ళుగా ఎంచి మా నుండి భూమి లాక్కున్న అగ్రవర్ణాలకి ఇచ్చిన మా భూమిని తిరిగి మాకు ఇవ్వాలని అంటాడు. దానికి రాజు కూడా ఒప్పుకోవడంతో ఇక తంగలన్ తన మనుషులతో హారతిని పట్టుకోవడానికి వెళ్తాడు. నాగజాతి మనుషులకి కాలభూతుడికి మనుషులకి పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ చివరికి కాలభూతుడు వాళ్ళని ఓడించి హారతిని అతి కష్టం మీద బంధిస్తాడు. కాలభూతుడి వీరోచిత పోరాటానికి రాజు మెచ్చి సైన్యాధిపతిగా నియమించి రాజఖడ్గం ఇస్తాడు. ఆ తరువాత ఆశగా వెళ్ళి ఆ బంగారాన్ని తీసుకుంటాడు. కానీ అది బంగారం కాదు, హారతి తన మాయతో బంగారాన్ని మట్టిగా మార్చేసి ఉంటుంది. రాజు కాలభూతుడి మీద కోపంతో, నువ్వు నన్ను మోసం చేశావని రాజఖడ్గాన్ని తీసేసుకుంటాడు. ఇదంతా హారతి చేస్తున్న మాయ అని కాలభూతుడు ఎంత చెప్పినా రాజు వినడు. బంగారు కొండ పక్కనే ఒక సౌఖ్యముని విగ్రహం ఉంటుంది. అతన్ని నాగజాతి వాళ్ళు దైవంగా భావిస్తుంటారు. రాజు దగ్గర ఉన్న పూజారి, ఈ మాయలన్నీ ఈ విగ్రహం వల్లే జరుగుతున్నాయి, కత్తితో ఈ విగ్రహం తలను నరికేయి, ఆ తరువాతే బంగారంని సొంతమవుతుందని చెప్తాడు. ఇక రాజు కూడా ఆ విగ్రహం తలను నరికేస్తాడు. తమ దేవుడు తలని నరకడంతో హారతికి కోపం వచ్చి పైకి లేచి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి అందరూ కింద పడిపోతారు. ఒక్క కాలభూతుడు మాత్రం నిలబడి ఉంటాడు.
ఆ టైంలో ఆరతి ఒక బల్లెం కాలబూతుని పొడుస్తుంది. కాలబూతుడు కూడా ఒక కత్తితో హారతిని కూడా గాయపరుస్తాడు. ఆమె రక్తం అక్కడ అంతా పారి ఆ నేలంతా బంగారం అవుద్ది. రాజుకు మెలకువ వచ్చి ఆ బంగారం అంతా నాకే సొంతమని ఆనందంతో అరుస్తాడు. అది ఆరతి మరియు కాలబూతుని యొక్క కథ ముగిసే టైంకి పిల్లలందరూ నిద్రపోతారు. అర్ధరాత్రి సమయంలో తంగలాన్ ఫ్యామిలీ అంతా గాఢ నిద్రలో ఉండగా ఎవడో వచ్చి తంగలాన్ పంటకి నిప్పు అందిస్తాడు. అందరూ నిద్రలేచి మంటలు ఆర్పాలని చూసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఆ నిప్పు పెట్టిన వాడిని తంగలన్ పట్టుకుంటాడు. కానీ వాడు తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జమీన్ తంగలాన్ పొలం దగ్గరికి వస్తాడు. జమీన్ యొక్క మనుషులలో రాత్రి పంటకు నిప్పు పెట్టిన వ్యక్తి తంగలానికి కనిపించి వాడిని కొట్టడానికి వెళ్తాడు. ఇక జమీన్ మనుషులు తంగలాన్ని కొట్టి శిస్తు కింద అతని భూమిని అంతటిని లాక్కొని కుటుంబం మొత్తాన్ని తన కింద వెట్టి చాకరీ చేసే బానిసలుగా మారుస్తాడు. జమీన్ తన మనుషులతో కావాలనే పొలానికి నిప్పు పెట్టిస్తాడు. ఆ తరువాత తన కుటుంబాన్ని ఇలా బానిసలుగా మార్చుకుంటాడు. తన ఆజ్ఞను మీరితే కుటుంబం మొత్తాన్ని ఉరిశిక్ష వేస్తానడంతో తంగలన్ కూడా తన ఫ్యామిలీ కోసం సైలెంట్గా ఉండిపోతాడు. అలాంటి సమయంలో క్లెమెంట్ వేపూరికి వచ్చి తంగలన్ ట్రైబ్ మొత్తాన్ని ఒక చోటికి పిలుస్తాడు. చోళుల కాలం నుంచి టిప్పు సుల్తాన్ వరకు బంగారాన్ని కనిపెట్టి తీయడంలో అందరికీ సాయం చేసింది తంగలన్ ట్రైబ్ వాళ్ళే. సో మళ్ళీ మీరే ఆ బంగారాన్ని కనిపెట్టడంలో క్లెమెంట్కి హెల్ప్ చేయాలని ప్రతిరోజు కూలీ ఇస్తామని అనౌన్స్ చేస్తారు. కానీ ఆ బంగారం పేరు ఎత్తగానే వాళ్ళందరూ భయంతో పారిపోతారు. తంగలన్ అతని కొడుకు మాత్రమే ఉండడంతో గంగమ్మ వాళ్ళని లాక్కెళ్తుంది. బ్రిటిష్ వాళ్ళ ఆర్డర్ అవడంతో తంగలన్ తప్పక వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా తంగలానికి కూడా జమీన్కి ఇంకెన్ని రోజులు బానిసలుగా ఉండాలి, మన బతుకులు మారాలని డిసైడ్ అయ్యి బంగారం కోసం వెళ్ళాలనుకుంటాడు. తంగలన్తో గంగ, వరద అని కొంతమంది బంగారం ఎతకడానికి బయలుదేరుతారు. చాలా దూరం ప్రయాణించి వెళ్ళాక ఇక బండి వెళ్లే మార్గం ఎండ్ అయిపోయిందని అడవి ప్రాంతం మొదలవుతుంది. క్లెమెంట్ యొక్క గుమస్తా క్లెమెంట్ దగ్గర సెలవు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక అందరూ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నదిని దాటాల్సి వస్తుంది. క్లెమెంట్ ఒకవైపు వెళ్తూ నదిని దాటాలనుకుంటే తంగలన్ మాత్రం అటు వద్దని వేరే వైపు వెళ్దాం, పల్లం వైపు వెళ్తే ప్రమాదం అని చెప్తాడు. ఇక అందరూ తంగలన్ చెప్పిన వైపుగా నది దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఆ టైంలో ఆరతి తంగలానికి నీళ్ళలో కనిపించడంతో తంగలన్ కాస్త భయపడతాడు. దానివల్ల అందరూ నదిలో కొట్టుకొని పోబోతారు. ఇక ఆరతి తంగలాన్ని నదిలోనికి లాక్కొని వెళ్ళి అతని కాలుని రాళ్ల మధ్య ఎరికించి వెళ్తాది. తంగలాన్ మిస్ అయ్యాడని గంగ గమనించి ఇంటిలోకి వెళ్ళి తంగలాన్ని తీసుకొని వస్తాడు. తంగలన్ చెప్పిన వైపు నది దాటడం వల్లే నది దాటేటప్పుడు ప్రమాదం జరిగిందని, అతడు మనల్ని దారి మళ్లించే సైతానని క్లెమెంట్తో వచ్చిన ఆర్థర్ డిసైడ్ అవుతాడు. ఆ ప్రదేశం నుంచి కాస్త దూరం వెళ్ళిన వెంటనే విశాలమైన భూమి, ఏనుగు కొండ కనిపిస్తాయి. తంగలన్ క్లెమెంట్తో ఆ ఏనుగు కొండ వెనకే బంగారం ఉంటుందని అటు వెళ్దామని అంటాడు. కానీ ఆర్థర్ తంగలన్ మీద కోపడి నువ్వు సైలెంట్గా ఉండు, ఏం మాట్లాడవద్దని అంటాడు. ఆ రోజు నుంచి అక్కడున్న చాలా ప్రదేశాలలో బంగారం కోసం తవ్వుతుంటారు. ఎంత కష్టపడుతున్నా ఎంత తవ్వుతున్నా వాళ్ళకి కనీసం బంగారపు ఆనవాళ్ళు కూడా కనిపించవు. వాళ్ళు ఆ ప్రదేశం అంతా ఎంతో కష్టపడి వెతుకుతుంటారే కానీ తంగలన్ చెప్పిన ఏనుగు కొండ వైపు వెళ్ళడానికి మాత్రం అస్సలు ఆలోచన కూడా చేయరు. వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఒక బావి కనిపిస్తుంది. అదొక రాజుల నాటి స్వరంగం అని గంగ క్లెమెంట్తో చెప్తాడు. అప్పుడు తంగలన్ ఇదొక స్వరంగం కాదు, చూపడడం వల్ల ఏర్పడిన గుంట అని చెప్తాడు. కానీ గంగ ఆ మాటలేం పట్టుకోకుండా ఇదొక స్వరంగమే, నేను నిరూపిస్తాను చూడండి అని బావిలోకి దిగుతాడు. ఆ తర్వాత వరద కూడా నీటిలోకి దూకుతాడు. వరదకి బావిలో సాక్ష్యం మునితల కనిపిస్తుంది. వరద వెంటనే భయంతో పైకి వచ్చి నేనేదో తల చూశాను, అది చూసిన వెంటనే నాకు చాలా భయం వేసిందని అంటాడు. ఆ మాటలు విన్న అశోక్ వెంటనే నీళ్ళలోకి దూకి ఆ తలని తీసుకుంటాడు. వాడికి ఏమైనా అవుద్దేమో అని తంగలన్ వెంటనే నీళ్ళలోకి దూకి అశోక్ని బయటకు తెస్తాడు. కానీ ఆ సమయంలో ఆరతి నీళ్ళలోనే ఉంటుంది. కట్ చేస్తే ఆర్థర్ క్లెమెంట్తో వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, ఇక్కడ అసలు బంగారం ఉందో లేదో కూడా మనకు తెలియదు, వీళ్ళని నమ్మలేమని అంటాడు. మాత్రం తంగలాన్ చెప్పినట్టు ఒక్కసారి ఏనుగు కొండ వెనక్కి వెళ్ళి వెతుకుదామని అంటాడు. ఇంత కష్టపడ్డాక పుట్టి చేతులతో నేను వెనక్కి వెళ్ళలేను, ఇదే నా చివరి నమ్మకం అని చెప్తాడు. క్లెమెంట్ తంగలన్ దగ్గరికి వెళ్ళి నువ్వే మమ్మల్ని ఇంకా బంగారం వైపు నడిపించమని చెప్తాడు. ఇక తంగలన్ వెనక అందరు నడుచుకుంటూ ఏనుగు కొండ వైపు బంగారం కోసం బయలుదేరుతారు. ఆ కొండ వైపు వెళ్తుంటే దుష్టశక్తులు సుడిగాలిలా అందరిని వెనక్కి నెడుతూ ఉంటాయి. ఇదంతా ఆ సాక్యముని తల వల్లే జరుగుతుందని, అదొక దయం తల అని గంగ దాన్ని పగలగొట్టాలని చూస్తాడు. ఇక తంగలన్ గంగను తోసేసి ఇది సాధారణమైన భూమి కాదు, మేము దేవుడిలా భావించే సాక్యముని భూమి, ఆయన తల ఇక్కడ ఉందంటే విగ్రహం కూడా ఇక్కడే ఉండొచ్చు, ఆ విగ్రహం దగ్గరే మనకు బంగారం దొరుకుతుంది, పదండి మనం వెతుకుదామని అంటాడు. కానీ ఆర్థర్ మాత్రం తంగలను ఒక సైతాన్ రూపమని, గంగ చెప్పిన మాటలు నిజమని వెళ్ళి తంగలని షూట్ చేయాలనుకుంటారు. కానీ అక్కడికి అనుకోకుండా ఒక బ్లాక్ పాంథర్ వస్తుంది. దాన్ని చూసిన అందరూ భయంతో పారిపోతారు. అది క్లెమెంట్ పైన దాడి చేసి అతన్ని గాయపరుస్తుంది. కానీ తంగలన్ మాత్రం బ్లాక్ పాంథర్తో పోరాడి అతి కష్టం మీద దాన్ని చంపేస్తాడు. కానీ ఆర్థర్ మళ్ళీ వచ్చి తంగలని షూట్ చేసి చంపాలని గన్ పాయింట్ చేస్తాడు. నాన్నని ఏదైనా చేస్తే నేను నిన్ను కాల్ చేస్తానని అశోక్ కూడా ఒక గన్ని ఆర్థర్కి ఏం చేస్తాడు. అనుకోకుండా అది ఫైర్ అవ్వడంతో ఆర్థర్ యొక్క ఫింగర్స్ బ్లాస్ట్ అవుతాయి.
ఆ గందరగోళంలో అశోక్ యొక్క గాడిద పారిపోతుంది. అశోక్కి భయం వేసి సాకిముని తల తీసుకొని పారిపోతున్న తన గాడిద వెనుక వెళ్తాడు. వాడిని చంపాలని వెనకే ఆర్థర్ కూడా వెళ్తాడు. తన గాడిద వెనక వెళ్ళిన అశోక్కి సాకేముని పూర్తి విగ్రహం మట్టిలో కనిపిస్తుంది. విగ్రహాన్ని చూస్తున్న అశోక్ దగ్గరికి ఆర్థర్ వచ్చి అతన్ని చంపాలని గన్ పాయింట్ చేస్తాడు. ఆ టైంలో నాగజాతి వాళ్ళు ఆర్థర్ మీద అటాక్ చేస్తారు. ఆ ప్రదేశంలోకి ఎంటర్ అయిన తంగలానికి కాలబుద్ధుడి కథలో తాను చెప్పినదంతా కూడా కళ్ళ ముందే కనిపిస్తుంది. అశోక్ తన నాన్నతో అండ్ మిగిలిన అందరితో సాక్యముని విగ్రహం గురించి చెప్పి దాన్ని మట్టి నుంచి బయటకు తీస్తారు. కట్ చేస్తే అక్కడికి నాగజాతి వాళ్ళు వచ్చి అందరిని చుట్టుముట్టేస్తారు. వాళ్ళ మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. హారతి తంగలాన్ని కొట్టి చంపబోతుంటే తంగలను ఒక గన్తో హారతిని షూట్ చేస్తాడు. ఇక ఆ నాగజాతి వాళ్ళందరూ ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. హారతిని షూట్ చేసినప్పుడు ఆమె బ్లడ్ డ్రాప్ ఒకటి అక్షయముని విగ్రహం కింద మట్టి మీద పడుతుంది. ఆమె రక్తం పడడంతో ఆ మట్టి కాస్త బంగారంగా మారుద్ది. ఆమె రక్తం పడి ఆ మట్టి బంగారంగా మారిందని ఎవరు గమనించరు. కానీ బంగారం కనిపించడంతో వాళ్ళందరూ ఇదే బంగారం ఎలా అనుకుంటారు. రాత్రి వాళ్ళకు దొరికిన కొంచెం బంగారాన్ని వాళ్ళు బిగిస్తుండగా పిడుగుపడి క్లెమెంట్ యొక్క కొడుకు విలియం చనిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ క్లెమెంట్ తంగలన్ దగ్గరికి వచ్చి ఈ బంగారం నాకు చాలా విలువైంది. మనం ఎవరనేది ప్రపంచానికి తెలియజేస్తూ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం. మీ జీవితాలు కూడా మారబోతున్నాయి. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారని చెప్పి తంగలాన్ని వేసుకోమని బట్టలు ఇస్తాడు. వాళ్ళ జీవితాలకు కావాల్సింది కూడా గౌరవం, సమాన హక్కులే. కాబట్టి తంగలన్ చూడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళు బంగారం ఉన్న నీళ్ళను కనిపెట్టేశారు కాబట్టి దాన్ని తవ్వి బయటకు తీయడానికి చాలా మంది కూలీలు కావాలి. సో ఆ కూలీలుగా తన ప్రజలందరినీ తీసుకురావాలని తంగలన్ అలా వచ్చిన వాళ్ళందరికీ కూలీ ఇవ్వడానికి డబ్బు కోసం క్లెమెంట్ ఇద్దరు తిరిగి ఊరికి వచ్చేస్తారు. కట్ చేస్తే తంగలన్ గుర్రం మీద దొరలాగా మంచి బట్టలతో ఊరికి రావడం చూసి జమీన్తో సహా అందరూ షాక్ అవుతారు. తంగలన్ గన్ తీసుకొని జమీన్ దగ్గరికి వెళ్ళి శిస్తుగా కట్టాల్సి ఇచ్చేసి తన కుటుంబాన్ని పొలాన్ని తిరిగి దక్కించుకుంటాడు. ఆ తరువాత తంగలన్ తన ప్రజలందరితో మన జీవితాలు మారాలంటే అది కేవలం బంగారం వల్లే. మనం అందరం వెళ్ళి దాన్ని తవ్వి మన భాగం మనం తెచ్చుకుందాం అంటాడు. ఇంకెంతకాలం మనం జమీన్ కింద బానిసలుగా బతకాలి? బతికినా ఓకే, కానీ మనకు పుట్టబోయే బిడ్డలు కూడా బానిసలుగా బతకాలా? ఇంత కష్టపడి పండించిన పంటలు గుప్పెడు గింజలైనా మన ఇంటికి చేరుతాయా? అండ్ మనకు తోడుగా ఉన్నాడు. పిల్లలకి ఆయన స్కూల్స్ కట్టిస్తాడంట. వాళ్ళ బతుకులు మారతాయని అంటాడు. అంతేకాకుండా క్లెమెంట్ పంపిన స్వీట్స్ అండ్ లేడీస్కి జాకెట్స్ ఇస్తాడు. చేస్తే ఇక అందరూ కూడా బంగారం తవ్వే పనికి తంగలన్ వెనుక వెళ్తారు. బ్రిటిష్ ఆర్డర్ అవడంతో జమీన్ కూడా ఏం చేయలేక చూస్తూ ఉండిపోతాడు. ఆ కట్ చేస్తే అందరూ బంగారం తవ్వే ప్లేస్కి వచ్చేస్తారు. కానీ తంగలన్ తిరిగి వచ్చే టైంకి అక్కడ అంతా మారిపోతుంది. ఎందుకంటే క్లెమెంట్ తన సైన్యంతో నాగజాతి వాళ్ళపై అటాక్ చేసి చాలా మందిని చంపేసి ఉంటాడు. ఒకే ఒక్క ముసలాయన మాత్రం దొరికిపోతాడు. వాళ్ళందరూ తప్పించుకొని పారిపోతారు. నాగజాతి ముసలాయన ఏడుపు వల్ల అశోక్ కొద్దిగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాడు. అశోక్ సైనికుల్ని కొట్టడంతో ఇక ఆ సైనికులందరూ కలిసి అశోక్ ని విపరీతంగా కొడతారు. విషయం తెలిసిన తంగలన్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన కొడుకు కట్టను విప్పుతాడు. ఇది చూసిన క్లెమెంట్ గుమస్తా సైనికులతో తంగలన్ పై దాడి చేపిస్తాడు. అంతేకాకుండా తంగలన్ వేసుకున్న దొర దుస్తుల్ని కూడా ఇంపేస్తారు. క్లెమెంట్ అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపేసి అశోక్ ని కూడా విడిపించి అలా చేసినందుకు తంగలన్ కి సారీ చెప్తాడు. చేస్తే క్లెమెంట్ ప్రజలందరితోటి మనమందరం చరిత్ర సృష్టించబోతున్నామని అంటాడు. బంగారం మీద మీ అందరికి కూడా హక్కులున్నాయి. అంతటికీ కారణమైన తంగలానికి మనం థ్యాంక్స్ చెప్పాలని అంటాడు. ఆ రోజు రాత్రి అందరూ పాకాలు వేసుకొని ఫుడ్ వండుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అశోక్ లోకి ఆరతి ఆత్మ ప్రవేశించి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇకపోతే అందరూ చనిపోతారని తంగలంతో అంటుంది. ఆ మాటలు విన్న గంగమ్మ మిగిలిన కొంతమంది కాస్త భయపడతారు. కానీ తంగలను మాత్రం ఏంట్రా వాగుతున్నావు, నీకు ఏమైనా పిచ్చా, నోరు మూసుకొని ఉండు అని అతను అరుస్తాడు. కానీ తంగలానికి కూడా ఎక్కడో కాస్త అనుమానంగానే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఇక అందరూ బంగారం కోసం తవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే రోజు రాత్రి సైనికులు చింపేసిన తన చొక్కాని తంగలను తిరిగి కుట్టుకుంటుండగా పక్కనే వచ్చి ఆరతి కూర్చుంటుంది. ఆ ఆరతి తంగలానికి తప్ప ఇంకెవరికి కనిపించదు. ఆరతి తంగలంతో యుగ యుగాలుగా జరుగుతున్న యుద్ధం ముగిసిపోబోతుంది అని అంటుంది. అనగా తన పక్కన కూర్చున్న ఆరతి స్వరూపాన్ని చూసి అతను భయపడతాడు. దీంతో తంగలన్ వెంటనే గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విన్న గంగమ్మ తంగలన్ దగ్గరికి వస్తుంది. ఆరతి తంగలంతో మా వాళ్ళు పారిపోలేదు, వాళ్ళు మళ్ళీ వస్తారని అంటుంది. కానీ తంగలన్ మాత్రం కాస్త కోపమని చిరాకుతో ఆరతిని వెళ్ళిపోమని అరుస్తాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని గంగమ్మ తంగలన్ని అడుగుతుంది. అందుకు తంగలన్ నేను హారతితో మాట్లాడుతున్నా అని అంటాడు. గంగమ్మ ఏడుస్తూ నువ్వు నిజమో అబద్ధమో నాకు తెలియదు, మేమేదో పుట్టకూటి కోసం ఇక్కడి దాకా వచ్చాం, దయచేసి నా కుటుంబాన్ని మా వాళ్ళని వదిలేసి బంగారం మాకు దొరికేలా చేయమని అర్థిస్తుంది. కట్ చేస్తే బంగారం కోసం ఎంత ట్రై చేస్తున్నా కొంచెం వెండి ఇనుము తప్ప బంగారం అయితే అస్సలు దొరకదు. అందరికి ఒక బండ దగ్గర ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు అదేంటని
కానీ ఆర్థర్ దాన్ని తాకడానికి వెళ్లడంతో ఒక పాము ఆర్థర్ని కాటేస్తాది. కానీ తంగలన్ ఆ పామును చంపేసి ఆర్థర్కి విరుగుడు ఇస్తాడు. వెంటనే వందల కొద్ది పాములు వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తాయి. పాములు చేసిన అటాక్ లో తంగలన్ కూతురు చనిపోతుంది. ఏంటి ఇలా జరిగిందని చాలా బాధపడతారు. ఎన్నో రోజులు కష్టపడినా తంగలన్కి మాత్రం కొంచెం కూడా బంగారం దొరకదు. ఒకతను మాత్రం తంగలంతో ఆ హారతి రక్తం ఈ నేల మీద పడితేనే ఈ నేలంతా బంగారంగా మారుతుంది, సో ముందు వెళ్ళి నువ్వు ఆ పని చెయ్యి అని అంటాడు. బంగారం దొరకడానికి అదే పరిష్కారం అయితే నేను ఎప్పుడో చేసేవాడిని. మెరుస్తూ కనిపించిన ఆ రాయిలోనే మొత్తం బంగారం ఉందని దాన్ని పగలగొడదామని క్లమెంట్ అందరికి ఆర్డర్ వేస్తాడు. తంగలానికి తన ఇల్యూషన్లో అదే ఒక పెద్ద బంగారపు రాయి అని మెరుస్తూ కనిపిస్తుంది. సో ఇక తంగలన్ తన వాళ్ళందరితో కలిసి ఆ పెద్ద రాయి చుట్టూ ఉన్న మట్టిని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు నుండి బంగారం దొరికితేనే రోజు అన్నం మరియు కూలి ఇస్తామని ఎవరు కూడా తంగలన్ ప్రజలకి ఫుడ్ పెట్టరు. అందరూ ఆకలితో అలమడిస్తూనే పనిచేస్తుంటారు. ఎంత ట్రై చేసినా కూడా బంగారం ఎందుకు దొరకట్లేదని క్లమెంట్ బాగా డిప్రెస్ అయ్యి రాత్రిపూట ఆ రాయి దగ్గరికి వెళ్ళి దాని బాధతో కోపంగా కొడుతుంటాడు. ఆ టైంలో ప్రజల పాకలన్నిటికీ ఆటోమేటిక్ గా మంటలు అంటుకుంటాయి. అలా కట్ చేసే రాత్రంతా పోయానికి రాత్రి జరిగిన ఆ మంటల దాటికి తంగలన్ స్పృహ తప్పి ఉంటాడు. గృహ నుంచి కోలుకున్న తంగలన్ కోపంతో ఆ బంగారు రాయిని కొట్టాలనుకుంటాడు. దానికోసం తన ఊరి వాళ్ళని హెల్ప్ అడుగుదామని వెళ్తే వాళ్ళు అప్పటికే ఆహారం లేక అలసిపోయి ఉంటారు. దాంతో తంగలన్ ఎంత చెప్తున్నా వాళ్ళు వినకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇప్పుడు క్లమెంట్ వాళ్ళ మనుషులతో వచ్చి గన్స్ తో ఆపి బలవంతంగా పనికి పంపిస్తాడు. అప్పుడు తంగలన్ వాళ్ళ ప్రజలతో మనం ఈ బండరాయిని కొడితే మన భవిష్యత్తు మారుతుందని ప్రోత్సహిస్తాడు. అంతేకాకుండా వాళ్ళ ప్రజలతో మనం ఈ పోరాటం చేసేది బంగారం కోసం మాత్రమే కాదని మన హక్కులను మనం సాధించుకోవడానికని వాళ్ళని ప్రోత్సహిస్తాడు. అలా తంగలన్ వాళ్ళ ప్రజలతో మళ్ళీ బంగారపు రాయిని తవ్వడానికి బయలుదేరుతాడు. ఓవైపు నాగజాతి వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఆ తంగలన్ మనుషులు ఆ పెద్ద రాయిని బాగా కాల్చి దాన్ని పగలగొట్టాలని చూస్తుండగా రాయి కింద పడి తంగలన్, క్లమెంట్, వరద, గంగా ఒక పెద్ద స్వరంగంలో పడిపోతారు. ఇల్యూషన్ లో బంగారం కోసం ప్రయత్నించి చనిపోయిన ఎంతో మంది రాజులు కనిపిస్తారు. స్వరంగంలోకి వెళ్లిన వాళ్లకు చివరికి బంగారంతో నిండి ఉన్న పెద్ద కొండరాయి కనిపిస్తుంది. అందరూ చాలా అంటే చాలా సంతోషిస్తారు. బతుకులకు సమాజంలో కాస్త గౌరవం దక్కబోతుందని ప్రజలందరూ చాలా ఆనందపడతారు. ఇక ప్రజలందరూ ఎవరికి తోచినంత బంగారాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడే క్లెమెంట్ యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది. బంగారాన్ని తీసుకెళ్తున్న వాళ్ళందరితో క్లెమెంట్ ఈ విధంగా అంటాడు, ఈ బంగారం అంతా నాది, ఎక్కడైనా కాస్త బంగారం తీసుకెళ్లాలని చూసినా వాడిని నేను చంపేస్తానని బెదిరిస్తాడు. సైనికులందరూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని లాగేసుకుంటారు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండగా తంగలన్ స్వరంగం నుండి పైకి వచ్చి, అరే ఎందుకురా ఊరికే గొడవలు పడతారు, నిజమైన బంగారం కాదురా, ఆరతి మాయా అని అంటాడు. ఇప్పుడు అందరూ కూడా బంగారాన్ని నీటిగా పరిశీలిస్తే అది ఫేక్ గోల్డ్ అని రుజువు అవుతుంది. అదే సమయంలో ఆరతి నాగజాతి వాళ్ళతో వచ్చి అటాక్ చేస్తుంది. చెప్పినా నువ్వు మారవా అని తంగలన్తో అంటుంది. దానికి తంగలన్ నేను తగ్గనని అంటాడు. ఆరతికి తంగలన్కి జరిగిన ఫైట్ లో తంగలన్ తన జన్మ రహస్యం తెలుస్తుంది. నిజానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ బంగారాన్ని కాపాడే బాధ్యత అరణ్య అండ్ ఆరతిదే. ఒక పెద్ద సైన్యం బంగారాన్ని దోచుకోవాలని వస్తుండడంతో వాళ్ళని అడ్డుకోవడానికి అరణ్య వెళ్తాడు. కానీ అరణ్య వాళ్ళ చేతిలో ఓడిపోవడంతో కాలం మారిపోయే కొద్దీ అరణ్య కూడా బయటి వాళ్ళతో కలిసిపోతాడు. ఈ అరణ్య వారసులే ఇప్పుడు చెప్పుకునే కాలభూతుడు మరియు తంగలన్ వారసులు. తంగలన్ వారు కూడా నాగజాతి వాళ్ళని మర్చిపోతారు. అది గుర్తు చేయాలని ఆరతి తంగలానికి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రతి తరంలో కూడా హారతి అరణ్య జన్మిస్తూనే ఉంటారు. ప్రస్తుత తరంలో కూడా అరణ్య తంగలన్గా హారతి ఆరతిగానే జన్మిస్తుంది. తాను కూడా నాగజాతి వాడిని తెలుసుకున్న తంగలన్ పోయి ఆరతిని చంపాలని చూసిన క్లమెంట్ని కొడతాడు. కానీ క్లమెంట్ తంగలన్ని కొట్టి ఆరతిని పొడుస్తాడు. ఇక వెంటనే తంగలన్ క్లమెంట్ని చంపేస్తాడు. తంగలన్ ఆరతితో నేను ఎవరినో నాకు తెలిసింది, నేను ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించు, బంగారాన్ని కాపాడటం మన బాధ్యతే, కానీ దాంతో పాటుగా ప్రజల జీవితాలను కూడా మార్చడం ముఖ్యమే అని అంటాడు. భౌతిక ప్రపంచంలో మనుగడకి మాకు బంగారం అవసరమని అంటాడు. అదంతా విన్న ఆరతి బంగారంతో మీ అవసరం తీరుద్దా అని తంగలన్ని అడగ్గా తంగలన్ అవునని అంటాడు. అయితే వెళ్ళి ఈసారి మనస్ఫూర్తిగా ప్రయత్నించు అని అంటుంది. దాంతో తంగలన్ వెళ్లి బంగారం కోసం ఈసారి గట్టిగా ప్రయత్నిస్తాడు. అప్పుడు తంగలన్కి నిజమైన బంగారం దొరుకుతుంది. చూసి తన ప్రజలందరూ ఎంతో సంతోషపడతారు. దానికి కాలభూతుడు రాజుతో ఒక మాట అంటాడు కదా, అవసరం ఉన్న వాళ్ళకే బంగారం దొరుకుతుంది అని. ఇప్పుడు అదే జరిగింది కదా. చివరిగా బంగారం కోసం తీవ్రంగా ప్రయత్నించిన క్లమెంట్ కనీసం దాన్ని చూడలేకపోతాడు. కానీ ఆ బంగారం వల్లే వాళ్ళ జీవితాలకు గౌరవం వస్తుందని, అవి వాళ్ళ జీవితాలకు అవసరమైన నమ్మిన తంగలన్కి మాత్రం బంగారం దొరుకుతుంది.